జయ వీరభద్రుడికి సార్ నమో నమ. తాను ప్రజలు చాలామంది కష్టించి తమ కష్టార్జితంతో తిరుపతికి కానీ, శ్రీశైలం కానీ, దేవాలయాలు గురుకుంద్రేశ్వర స్వామికి కానీ, మంత్రాలయం స్వామికి కానీ అన్ని దేవాలయాలకు పోతుంటారు మన కష్టార్జితం హిందువులు. మన నుంచి ఎన్నో విధంగా దేవాలయం నుంచి వ్యాపార పరంగా, గవర్నమెంట్కి బస్సుల పరంగా అన్నీ ఒక పర్యాటక ప్రాంతాలుగా ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్న గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించేయాలా. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ గుళ్ళో ఏది ఉంటే లోటు తీర్చుతూ, మీరు గుడి ఎండోమెంట్ ద్వారా ఎందుకు తీసుకున్నారు, ఆదాయాలు ఉండే గుళ్ళు తీసుకునేది కాదు, తీసుకున్నా కూడా దాన్ని పవిత్రతకు చేకూరుతూ ఏమైనా లోపాలు ఉంటే వెంటనే దిద్దాలన్నా. గుడిలో అన్నదానం క్వాలిటీతో ఉండాలా, భక్తులకి ఇట్లా గౌరవించాలో ఉద్యోగస్తులు కూడా నేర్చుకోండి. మేము పెట్టుకున్న జీతగాలు మీరు, మేము ట్యాక్సులు కట్టి మేము చందాలు వేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో బతికేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తులు గౌరవించాలని నేర్చుకోండి. భక్తులు రాకుంటే మీ పరిస్థితి ఏమి? తస్మాత్ జాగ్రత్త.